ఏమండోయ్! అందరికీ హాయ్ అండి. ఈ స్టోరీ అయితే ఇప్పటిదాకా నేను రాసిన స్టోరీ లాంటిదైతే కాదు. ఐ మీన్ రొమాంటిక్ స్టోరీ అయితే కాదు. కొంచెం మోరల్ వాల్యూస్ అండ్ హార్ట్ టచింగ్ స్టోరీ లాంటిది. ఈ స్టోరీతో నేను ఎవరిని జడ్జ్ చేయాలనుకోవటం లేదు. ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే మాత్రం సారీ అబ్బా! మరి ఇంక మనం స్టోరీలోకి వెళ్ళిపోదామా? పావని ఒక అందమైన, చాలా తెలివైన అమ్మాయి. అప్పర్ మిడిల్ క్లాస్‌కు చెందింది. పావని అప్పటికే సాఫ్ట్‌వేర్ జాబ్‌లో జాయిన్ అయ్యి ఒక సంవత్సరం అయ్యింది. అలా చాలా హ్యాపీగా తన ఇంక్రిమెంట్‌ని తీసుకొని ఇంట్లో వారికి కావాల్సిన వస్తువులను కొనిపెట్టి, వారితో మధ్యాహ్నం హోటల్‌లో భోజనం చేస్తూ తన తల్లిదండ్రులతో, "నాన్న ఈరోజు పార్టీ ఉంది ఫ్రెండ్స్ అందరితో కలిసి అక్కడికి వెళ్ళాలి" అంటూ చెబుతూ ఆమె తన తల్లిదండ్రుల ముఖాల మీద హావభావాలను గమనించి చిన్నపాటి నవ్వుతో పావని తన తండ్రి వైపు చూస్తూ, "భయపడకండి నాన్న, ఇలాగే అందరం కలిసి జస్ట్ ఫుడ్ తినడానికే వెళ్తున్నాం. ఏం పబ్బులకు పార్టీలకు ఏమీ వెళ్ళట్లేదు" అంటూ చెప్పగా తన తండ్రి ఆమెకు తన లొకేషన్ని షేర్ చేయమని చెప్పి ఓకే అన్నాడు. ఎందుకంటే పావని ఇంతవరకు వారికి తెలియకుండా కనీసం ఒక చిన్న డ్రెస్ కూడా కొనుక్కోలేదు. వారు ఆమెకు స్వేచ్ఛను ఇస్తున్నా వారు ఆమెను ఒక కంట గమనిస్తూనే ఉంటారు. పావని కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని ఎప్పుడూ తప్పుగా ఉపయోగించుకోలేదు. అలా ఆ రోజు సాయంత్రం 7:30కి తన ఫ్రెండ్స్ అందరూ కలిసి మంచిగా ఫుడ్ తింటున్న సమయంలో అప్పుడే పావని ఫ్రెండ్ కమల దగ్గరకు సృజన్ అనే ఒక అబ్బాయి వచ్చి కమలతో మాట్లాడుతూ ఉండగా, తింటున్న సమయంలో వచ్చినందుకు పావని వారి ఫ్రెండ్స్ కూడా అతనిని ఇన్వైట్ చెయ్యగా సృజన్ కూడా వారితో కలిసి ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అలా అతను చాలా త్వరగా వారందరితో కలిసిపోయి చాలా చనువుగా మాట్లాడుతున్నాడు. కొద్దిసేపటికే సృజన్ పావనితో కూడా మాటలను కలిపి మాట్లాడుతుండగా అప్పుడే అర్థమైంది వారందరికీ కమల, సృజన్ ఎప్పుడో 10వ తరగతిలో కలిసి చదువుకున్న పాత ఫ్రెండ్స్ అని. అలా ఆ రాత్రి వారి పరిచయంతో ఆ రాత్రి గడిచిపోయిన తరువాత ఎవరిళ్లకు వారు వెళ్ళిపోగా సృజన్ కమల వంకతో 4-5 సార్లు కంపెనీ దగ్గరికి వచ్చి పావనితో పరిచయం పెంచుకొని నెంబర్లను ఇచ్చిపుచ్చుకునేదాకా వచ్చారు. అలా గుడ్ మార్నింగ్ నుండి మొదలైన పరిచయం కాస్త కాల్స్‌లోకి వచ్చింది. కాల్స్ నుండి కలవడానికి వచ్చింది. సుజన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం వల్ల లైఫ్‌ని చాలా రిచ్‌గా, బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అతని లైఫ్ స్టైల్‌ని గొప్పగా చూపించుకుంటూ ఉంటాడు. అయినా సరే పావని అతనితో లిమిట్స్‌లోనే ఉంటూ ఉండేది. అలా పరిచయమైన 6 నెలల తరువాత సృజన్ పావనికి లవ్ ప్రపోజ్ చెయ్యగా పావని అతనుకు సమాధానం చెప్పకుండా 2 నెలల సమయం తీసుకుంది. వారి పరిచయం నుంచి మొదలుపెట్టుకొని ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది అతనితో రాకపోయేసరికే 2 నెలల తరువాత అతనికి ఓకే చెప్పింది. అలా ఒక 3 నెలలు బాగా గడిచిపోయాయి. డిన్నర్ అంటూ, మూవీస్ అంటూ, ముచ్చట్లంటూ పావని ప్రతి విషయంలో పద్ధతిగా లిమిట్స్‌ని దాటకుండా ఆ ప్రేమను ఎంజాయ్ చేస్తూ సృజన్ గురించి చివరకు ఇంట్లో చెప్పింది. దాంతో పావని తల్లిదండ్రులు అతనిని కలవాలి అనగా అదే విషయాన్ని సృజన్‌తో చెప్పగా సృజన్ పావని ఇంటికి వెళ్ళి తన ఇంట్లో చెప్పలేదు అంటూ తనకు ఒక అక్క ఉందని, ఆమె పెళ్లి తరువాత పెళ్లి ముచ్చట్లు మాట్లాడుకుందామని వారితో చెప్పాడు. అలా సృజన్ తన ఇంటికి వచ్చిన కాడ్నుంచి అతను తనను ముట్టుకుంటున్నా, ముద్దు పెట్టుకుంటున్నా పావని అది ప్రేమలో కామన్ అనుకుంటూ 2 నెలలు కామ్‌గా గడిపేసింది. ఈలోపు పావని తల్లిదండ్రులు సృజన్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెడుతున్నారని సృజన్‌కు తెలిసిన తరువాత పావని ప్రతి మాటలో పెడార్థాలను తీయడం మొదలుపెట్టి ఆమె మీద అధికారాన్ని ప్రదర్శిస్తూ ముద్దులు కావాలంటూ, హగ్గులు కావాలంటూ, అంతకు మించి ఇంకేదో కావాలంటూ అలగడాన్ని ప్రారంభించాడు. అలా అతని గిల్లి గజ్జాల నడుమే మరో 2 నెలలు గడిచిపోయింది. సృజన్ ఎంత ప్రయత్నిస్తున్నా కూడా పావని మాత్రం ఎంతసేపటికి తనను పొందనివ్వకుండా చేస్తూనే ఉంది. పావనిని అతను పొందలేకపోతూ ఉన్నాడు. ఆమె ఎప్పుడూ అతనికి అందని ద్రాక్షలాగే ఊరిస్తూ పక్కకు రానంటూ ఉంది. ఇంతలో తండ్రి తెలుసుకున్న దాని ప్రకారం సృజన్ మంచివాడు కాదని, అతనికి ఆస్తితో పాటు అసహ్యకరమైన అలవాట్లు ఉన్నాయని, అలాగే అతని మీద ఎఫ్ఐఆర్ కూడా ఉందని తెలిసి కూతురికి ఒకరోజు కూర్చోబెట్టి పావని తండ్రి ఆ విషయాన్ని అర్థమయ్యేలాగా చెప్పడానికి చూడగా
పావని మొదట తండ్రి తనతో చెప్పిన మాటలను వినడానికి ఇబ్బంది పడగా, ఆమె స్థితిని అర్థం చేసుకున్న తండ్రి మరుసటి రోజు సృజన్తో మరొక అమ్మాయి హోటల్లో క్యాండిల్ లైట్ డిన్నర్ చేయడం, అది కూడా చాలా చనువుగా వారిద్దరూ చాలా దగ్గరగా మెలగడాన్ని పావనికి చూపించగా, పావని వెంటనే సృజన్తో బ్రేకప్ చేసుకుంటానంటూ చెప్పి ఆ మరుసటి రోజే ఆ పని చేసింది. అలా పావని సృజన్తో బ్రేకప్ అంటూ చెప్పి వెళ్ళిపోతుండగా, సృజన్కి ఆమె మీద కోరిక తీరకుండానే అతని గురించి నిజం తెలిసింది అంటూ అనుకుంటూ, ఆమెకు ఎంతగా నచ్చజెప్పాలని చూసినా వినకపోయేసరికే ఇక కోపాన్ని ఆపుకోలేక అదే హోటల్లో పావనిని కొట్టాడు. దాంతో పావని బాధగా ఇంటికి రాగా, తండ్రితో తల్లితో అదే విషయం చెప్పడంతో వారు ముందు కేసు పెడదాం అనుకుని కూడా ఎక్కడ వారి పరువు పోతుందో, కూతురికి మంచి సంబంధం ఎక్కడ రాదో అనుకొని ఇలాంటివి బయటకు తెలియడం అంత మంచివి కాదు అన్న ఉద్దేశంతో కూతుర్ని ఆ రోజు నుంచి పావని తండ్రే కంపెనీకి రోజు డ్రాప్ చేయడం, ఆమెను మళ్ళీ తిరిగి పికప్ చేయించుకోవడం చేస్తూ ఉన్నాడు. అలా 4 రోజులు పైనే గడిచిపోయింది. 5వ రోజు పావని, సూరజ్లు కలిసి కిస్ చేసుకోవడం, హగ్ చేసుకోవడం వీడియోలుగా, ఫోటోలుగా చేసి సృజన్ వాటిని పావనికి పంపి, ఇవి బయట పడకుండా ఉండాలి అంటే నువ్వు నా కోరికను తీర్చాలి. లేకపోతే ప్రస్తుతానికి 1,00,000 డబ్బునైనా ఇవ్వు అంటూ ఆమెను బెదిరించి, ఇవి బయట పడకుండా ఉండాలన్నా, నువ్వు నాకు డబ్బునివ్వాలన్నా కేవలం నీకు 2 రోజులే సమయం అంటూ చెప్పగా, పావని సాయంత్రం ఇంటికెళ్ళిన తరువాత అదే విషయాన్ని తండ్రితో చెప్పి ఈసారి కొంచెం ధైర్యం చేసి సాయంత్రానికి పోలీస్ కేసు పెట్టడానికి వెళ్ళి, ఆమె ఆ స్టేషన్లో అతని మీద ఎఫ్ఐఆర్ని నమోదు చేయగా, ఆల్రెడీ అదే స్టేషన్లో అతని మీద ఎఫ్ఐఆర్ నమోదై ఉండడాన్ని, ఆ కేసుకు సంబంధించి అతనికి బెయిల్ రావడం వల్లే ఇప్పుడు సృజన్ బయట ఇంత హ్యాపీగా తిరుగుతున్నాడని తెలిసి షాక్ అయిన పావని ఆ రోజు నుంచి తన నంబర్ని, తన ఇంటి అడ్రస్ని కూడా మార్చేసింది. అయితే పావని పెట్టిన కేసు వల్ల మళ్ళీ 14 రోజులు రిమాండ్కి వెళ్ళవలసి వచ్చింది సృజన్. అలా మళ్ళీ పావని పెట్టిన కేసు నుండి కూడా బెయిల్ తీసుకొని బయటికి వచ్చిన సృజన్ ఆమెను ఫాలో అవుతూ ఇబ్బంది పెట్టగా, మళ్ళీ పావని పోలీసులను అప్రోచ్ అవ్వగా, ఈసారి పోలీసులు అతనిని కౌన్సిలింగ్కి పంపారు. అలా 3 నెలల వ్యవధిలో 2 సార్లు పావని వల్ల పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కవలసి వచ్చింది సృజన్. దాంతో సృజన్ బయటికి వచ్చిన తరువాత కూడా పావనిని మరికొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టగా, ఆమె ఎంతకీ లొంగడమే లేదు. కూతురు బాధను చూస్తున్న పావని తండ్రి సృజన్కి ఇప్పటికీ కూడా అతని ఫ్యామిలీ సపోర్ట్ చేయడం వల్లే సృజన్ ఇలా చేయగలుగుతున్నాడు అని అర్థమైపోయి, ఒక మధ్యతరగతి ఆడపిల్ల తండ్రిగా అతని బాధను వారికి అర్థమయ్యేలా చెప్పడానికి సృజన్ ఇంటికి వెళ్ళి సృజన్ నిజస్వరూపాన్ని అందరికీ ఆధారాలతో సహా చూపించి, దయచేసి నా కూతుర్ని ఇబ్బంది పెట్టద్దు అని మీ అబ్బాయికి అర్థమయ్యేలా చెప్పమని వారందరినీ వేడుకొని ఇంటికి రాగా, అదే విషయం తెలుసుకున్న సృజన్ కోపాన్ని ఆపుకోలేక పావని మీద ఆశ తీరక సమయం కోసం చూసిన సృజన్ ఓ రోజు ఆఫీస్ నుండి బయటికి వచ్చిన పావనిని ఆపి ఆమెను బెదిరించాలని చూసినా, భయపెట్టాలని చూసినా ఎంతకు ఆమె లొంగక చివరకు ఆమె మీద దాడికి ప్రయత్నిస్తూ పదునైన వస్తువును వాడి ఆమె ఛాతీలోనూ, కడుపులోనూ, గొంతులోనూ ఇంకా పలు భాగాలలో విపరీతంగా దాడి చేయగా, ఆమెను త్రుటిలో తన స్నేహితులు తప్పించి సృజన్ని పోలీసులకు అప్పగించారు. అలాగే హాస్పిటల్ పాలైన పావని ప్రాణాలతో పోరాడి పోరాడి ఎంతో అందమైన ముఖభాగంలో వికృతమైన గుర్తులతో కడుపులో కత్తి పలుసార్లు దిగడం వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి గర్భాశయం పాడయి తీసివేయబడి పిల్లలు కనలేని స్టేజ్కి వెళ్ళిపోయి, ఆమె అన్ని రోజులు పోరాడి బ్రతికిన బ్రతుకుకు అర్థం లేకుండా అమ్మతనం లేని ఆడదానిగా, కుటుంబానికి భారంగా, నలుగురు ముందు తప్పుడు మనిషిగా, సమాజం దృష్టిలో నలుగురు నానా రకాలు మాట్లాడుకునే ఆట బొమ్మగా, ఎలాంటి తప్పు లేకుండా శిక్ష అనుభవించే ఒక మరమనిషిగా మారగా, సృజన్ మాత్రం 2 నెలల తరువాత బయటికి వచ్చి సుఖంగా మళ్ళీ తన పనులు తాను చేసుకుంటూ ఉన్నాడు. ఈ కథలో తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారు? ప్రేమదా? ప్రేమించిన పావనిదా?
కొడుకు గురించి తెలిసినా ఏమీ అనలేని సృజన్ తల్లిదండ్రులదా? ఎన్నిసార్లు ఫిర్యాదులు అందినా సరే కఠిన చర్యలు తీసుకోలేకపోయిన ప్రభుత్వానిదా? లేక చట్టాలలో ఉన్న లూప్స్ హోల్ని బూడ్చలేని న్యాయ వ్యవస్థదా? తనది మాత్రమే బ్రతుకని, నేను మగాడిని కాబట్టి ఎలా అయినా ఉంటానని, అమ్మాయిలను ఆట బొమ్మలుగా చేసి ఆడుకుంటానని ఇలాంటి మానవ రూపంలో ఉన్న మృగాలదా? ఈ కథ పరంగా కథలో తప్పెవరిదో కామెంట్ చేయండబ్బా. అలాగే కథ ఎవరినైనా డిస్టర్బ్ చేసున్నా, ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసున్నా మాత్రం సారీ అబ్బా.